తప్పులెంచువాడు తమ తప్పులెరుగుడు ఉర్వి జనులకెళ్ళనుండు తప్ప. ఎంతసేపు వాళ్ళు బ్రాహ్మణులను మనం దిగజారుస్తున్నారని పక్క వాళ్ళ మీద అనడం చాలా నానుడైపోయింది. కానీ మనలో మనకే ఐకమత్యం లేకుండా మనలో పదవి ఇస్తే చాలు మనని కూడా పీడించుకొని తినడం ఎలా అని చాలా తెలివితో అద్భుతంగా నేర్చుకున్నాం మనం అందరం కలిసి. ఒక్కసారైనా మన ఉద్ధరణ కోసం సమాజాన్ని ఉద్ధరించే అవసరం లేదు, ఎందుకంటే అంత టైం మన దగ్గరికి లేదు. నీతులు చెప్పడం తప్ప పనిచేసే పరిస్థితి నుంచి దాటిపోయాం మనం అందరం. కనీసం మనమందరం ఈ రోజుకైనా ఐకమత్యంగా చాలా సింపుల్ ఎలక్షన్స్ని మనం తయారు చేసుకొని అందులో నుంచి మన మధ్యలో నుంచి ఎవరి మీద మనకి నమ్మకం ఉందో ఆ పెద్దలను తయారు చేసుకొని మిగతా వాళ్ళని తీసి అవతల పారేయండి ఫస్ట్. అలా ఈ బ్రాహ్మణ సమాజానికి నిలబడి పనిచేసే వాళ్ళలో శక్తి వస్తుంది. ఆ శక్తి ఎవరికైతే మీరు ఇస్తున్నారో రాష్ట్రం కాదు అటు పక్కన ఢిల్లీకైనా సరే వెళ్ళి పోరాడి మనకు న్యాయం చేకూర్చేలాంటి వాళ్ళని ఎంచుకోండి. ఆ తర్వాత ఇలాంటి మీటింగ్ పెట్టుకున్న అర్థం పర్థం